తన అరచేతుల్లో ప్రైజ్లో తన అరచేతుల్లో నన్ను చెక్కుకొని తన పాత్రగా నన్ను మలుచుకొని నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘకాపురి అయిన నానిబాబు గారికి, పాస్టమ్ గారికి వారి ప్రోద్బలంతో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే సహాయ కాపురి గారైన జగదీష్ గారికి, మరి ఆయా పాత్రలు పోషిస్తున్న ఆయా పదవుల్లో ఉన్న సినడ్ మరియు ఏఈఎల్సి డెలిగేట్స్కి, ట్రెజరర్స్కి, టీసీసీ, ఎల్సీసీ పేటల వారిగా ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, పిల్లలకు కూడా నా యొక్క వందనను తెలుపుకుంటున్నాను. దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక స్త్రీగా నేను ఎంతగానో సంతోషించు, ఇంటి విధంగా పుట్టినప్పటి నుంచి ఇంతకాలము దేవుడు తన దయలో తన కృపలో నన్ను ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఒక తండ్రికి గారాల పట్టిగా, ఒక తల్లికి తన ఒక స్నేహితురాలిగా, అలాగే ఒక తమ్ముడికి దిశను నిర్దేశించే మరొక తల్లి అయిన అక్కగా, ఒక అన్నకి నవ్వులు పంచే చెల్లిగా ఎన్నో పాత్రలు పోషించు తన యొక్క జీవితంలో ఒక భర్తకు మంచి భార్యగా, ఒక సహాయకారిగా, తన బిడ్డలను, తన భవిష్యత్తును నిర్ణయించే పాత్రలు పోషిస్తున్న దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతునైన ఒక స్త్రీ తత్వముగా మలిచిపడి తను ఏ విధంగా తన యొక్క కన్నీటిని తన రెప్పల మాటను దాచుకుంటూ ఎన్నో సంఘర్షణలకు గురవుతూ కూడా తన యొక్క జీవితాన్ని పోరాటంలోని సంఘర్షణలోని తీసుకువెళ్తున్న ప్రతి ఒక్క స్త్రీకి, ఆ స్త్రీలు వారి యొక్క పాత్రల్లో దేవునిలో ఒక క్రైస్తవ జీవితము, క్రైస్తవ కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమని ఈ విధంగా మనకు మలచడానికి, ఈ విధంగా మనకు తెలియపరచడానికి, తెలుసుకోవడానికి ప్రతిసారి మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంఘర్షణలో మనం ఉంటూ కూడా దేవునిలో ఆ సహనంతోటి, యోగి యొక్క సహనం అనవచ్చు, లేదంటే ఆయా పరిస్థితులు మనకి ఇచ్చిన సహనాన్ని బట్టి అనేక విధాలుగా పోరాటం చేస్తూ కూడా ఓటమిని అంగీకరించకుండా గెలుపుతోటి దేవునిలో గెలుపు కావాలనుకుంటూ దానికోసం పరుగులొచ్చిన ప్రతి ఒక్క స్త్రీకి కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. మరి కీర్తనలు 26లో రాసిన విధంగా, నీ కృప నా కన్నులు ఎదురించుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించడాన్ని మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాం. వారిద్దరినీ కూడా తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఎలాగైతే సృజించాడో దాన్ని కూడా మనం ఎన్నోసార్లు చదివే ఉంటాం. మరి స్త్రీని కానీ పురుషుని కానీ దేవుడు మలిచిన విధానం బట్టి ఆయా పాత్రల్లో వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, వాళ్ళకి చేయాల్సిన పనులు, వాటికి హెచ్చుతగ్గులు అనేది సంబంధం లేదు. ఒక స్త్రీ కన్నా చేయాల్సిన తన పనులను, ఒక పురుషుడు చేయాల్సిన తన పనులను చేస్తూ ఉంటే కనుక ఎన్నో విధాలుగా చాలా సమస్యలు తగ్గుతాయనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక స్త్రీని కానీ పురుషుని కానీ దేవుడు ఏర్పాటు చేసినప్పుడు వారిద్దరూ ఏక శరీరంగా ఉండటానికి వారిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు చేశాడు. అయితే ఒక స్త్రీ ఎక్కువ కాదు, ఒక పురుషుడు ఎక్కువ కాదు, కానీ వాళ్ళిద్దరూ సమానమే అని దేవుడు ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. సో బయట చాలాసార్లు ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించింది. జెండర్ ఈక్వాలిటీ అంటే పురుషులతో సమానత్వముగా అన్నిటిలోనూ ఉండాలి, అన్నిటిలోనూ రాణించాలి అనే ఒక స్త్రీ తత్వం.
స్త్రీ సాధికారత అని అంటారు. అయితే దాని గురించి దేవుడు ముందుగానే మనకి బోధించి ఉన్నాడు. దేవుడిలో ఒక స్త్రీ పురుషుడు ఇద్దరూ సమానమే. ఎవరైతే దేవుల్లో ఉంటారో వాళ్ళకి దేవుడు తన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుల్లో ఉంటారో ఆ రక్షణ వాళ్ళ యొద్దనే ఉంటుంది అనేది దేవుని యొక్క చిత్తం. సో దేవుని యొక్క చిత్తాన్ని మనము ఏ విధంగా నెరవేరుస్తున్నాము, ఒక స్త్రీ తన పాత్రలో, ఒక పురుషుడు తన పాత్రలో ఏ విధంగా ఉంటున్నాము, సంఘంలో సంఘం యొక్క కట్టుబాట్లలో, లేదంటే మన యొక్క జీవితాల్లో చేసే ప్రతి దాంట్లో కూడా మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది దేవుడు మనల్ని చూసే విధానం. మరి ఇక్కడ ద్రాక్షావళిలో తీగలుగా యోహాను సువార్త 15:1-8 దేవుడు మాట్లాడిన విధానం బట్టి మనం చూస్తే, ద్రాక్షావళిలో తీగలుగా మీరు నా యందు నిలిచి ఉండాలి అని దేవుడు ప్రతి విధముగానే చెప్తూ ఉన్నాడు. ఒక స్త్రీని కానీ పురుషుని కానీ దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళని ఏ విధంగా దేవుడు తన సత్యములోనికి నడిపించి ఉన్నాడు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయి. ఎటువంటి సత్యము మనం స్వతంత్రులుగా చేస్తుంది, ఎలాంటి సత్యము మనం తెలుసుకోవాలి, ఏ సత్యము మనల్ని దేవుని యొద్దకు నడిపిస్తుంది, ఆ సత్యమే వాక్యము. వాక్యమే ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చింది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. సో వాక్యము అనేది దేవుడు మనకి ఏర్పాటు చేసింది. వాక్యము యేసుక్రీస్తు అని మనకు తెలుసు. యోహాను సువార్త 1:5 మనం చూసినట్లయితే, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో వాక్యము సత్యముగా, సత్యమే వాక్యముగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా వచ్చినాడు. నీ సత్యమును అనుసరించి నడుచుకొచ్చున్నాను. మనం ఏం తెలుసుకోవాలి ఈ లోకంలో జీవించినప్పుడు? ఒక స్త్రీ పురుషు యొక్క పాత్రలు ఏ విధంగా ఉండాలి, ఒక కుటుంబ ఐక్యత, ఒక కుటుంబాన్ని ఎలా మలుచుకోవాలి, ఒక కుటుంబంలో మనం ఎలా జీవించాలి, ఈ సమాజంలో మనం ఎలా జీవించాలి అనే ప్రతిదీ మనకి బైబిల్ చదివితే విశదీకరించబడినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే చాలామంది దాన్ని మూర్ఖత్వంతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎవరికి ఇచ్చినా సరే ఆ యొక్క తలాంతుని దేవుడి కోసం ఉపయోగించే విధంగా ఉండాలనేది దేవుని యొక్క మాట. దేవుడు నాకు పొట్టేళ్ల బలి కానీ అలాంటివి వద్దు, కానీ ఆజ్ఞ ఏదైతే ఆజ్ఞ ఇచ్చినానో ఆ ఆజ్ఞని మీరు మీరకూడదు, ఆజ్ఞాధికమనే పాపము అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట వినటం శ్రేష్టము, ఆయన మాట వినాలి. ఆయన మాట ఏంటి అని అంటే కనుక, మీరు నాతో పాటు నాలో నిలిచి ఉండండి. దేవుని యొక్క తత్వాన్ని మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన యోహాను సువార్తలో చాలా వాటిలో మాట్లాడుతూ ఆయన ఏంటనేది ఆయన బయలుపరిచిన విధానం బట్టి యోహాను రాయటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఆయన జీవాహారం నేనే మార్గంలో సత్యంలో జీవుడు అని చెప్తున్నారు. అంతేకాకుండా నేను ఈ లోకంలో వెలుగై ఉన్నాను, నేనే ద్రాక్షావళిని, తీగలు మీరు, నాయకు నిలిచి ఉండండి. నాయకు నిలిచి ఉంటే సమస్తము మీకు అనుగ్రహించబడును. తండ్రిని ఎలాగో తెలుసుకోవాలి అని అంటే నా ద్వారానే తప్ప ఇంక మరి ఏ ద్వారానే మీరు తెలుసుకొని ఇది లేదు అని దేవుడు మాట్లాడుతున్నాను మనం చూస్తూ ఉంటాము. మనం ఆదికాండములో చూసినట్లయితే 49వ అధ్యాయంలో యూదా గోత్రం గురించి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ యూదా గోత్రం నుంచి ఆయన రావటాన్ని మనం చూస్తూ ఉంటాము. యూదా యొద్ద నుండి దండము తొలగదు. 10వ వచనంలో 49వ అధ్యాయం, యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను. దేవుడు మొదటి నుంచి కూడా తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఇష్టాన్ని ఎప్పుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. తన ప్రేమ ఏంటి అనేది మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో భుజిష్టకు వేరొక ఆహారము కలదు అది తన శిష్యులతో మాట్లాడటాన్ని సమరయ స్త్రీ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క సంభాషణలో భుజిష్టకు వేరొక ఆహారం కలదు. ఆయనకి వేరొక ఆహారం ఎవరు అని అంటే మనమే అని
ఖచ్చితంగా ఆ యొక్క వాక్యాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. మరి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పని తులుముట్టించుట నాకు ఆహారమైనదని చెప్పడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన ఎలాగ నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అని యోహాను సువార్తలో చెప్తూ ఉన్నాడు. ఆయన వ్యవసాయకుడు అయితే ఈయన ద్రాక్షావళి అని చెప్తూ ఉన్నారు. ఈయన ద్రాక్షావళి అయితే అందులో ఉన్న తీగలు మనమని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. సో ఆయనలో నిలిచి ఉండటం అని అంటే ఏంటి? ఎటువంటి విధముగాను? సో ప్రేమ మరణమంతా బలవంతమైనది. పరమగీతంలో దేవుని యొక్క ప్రేమను బట్టి రాస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాం. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఆయన మన కోసం చనిపోవడానికి వచ్చారు, మన కోసం చనిపోయారు. అట్టి విధంగానే మనం కూడా ఆయన కోసం చనిపోవాలని ఆయన నిర్దేశించిన మార్గము. మనకి సమస్యలు ఇప్పుడైతే రావట్లేదు, మనం కంఫర్ట్గా ఇక్కడ కూర్చొని వింటున్నాము. ఆయా వాక్యం దొరకని స్థలాలు, ఆయా వాక్యం లేని ప్రదేశాలు మనం చూసినట్లయితే ఎన్నో విధాలుగా వ్యయ ప్రయాసం కోర్చి ఎంతోమంది దేవుని కోసం చదువుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. దేవుని కోసం చదువుతున్న వాళ్ళని మనం చూసినప్పుడల్లా మనము ఎట్టి పరిస్థితుల్లో ఉంటే మరి మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుకున్న ఆయన మార్గంలో నడిచి ఆయన జీవాహారాన్ని మనం ఎలా పొందుకుంటామని ఆలోచించిన విధానం ఎప్పుడైనా ఉన్నదా? మనం చాలాసార్లు మన యొక్క సమస్యల్లో కూరుకుంటున్నప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు మనకి చాలా పనులు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ దేవునితో సత్సంబంధము మనకు కలిగి ఉండాలి, దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, దేవునితో ఎప్పుడు కలిసి ఉండటము. ఆయన మన కోసం ఉన్నాడు. మనకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య ఇంకా మన ఎదుగు రానప్పుడే దేవుడు దాన్ని ఒకవేళ సాల్వ్ చేసే విధానాన్ని మనకు చూపిస్తూ ఉన్నప్పుడు అనేకమైన విధాలుగా అనేకమైన మనుషులతో దేవుడు ఆయా సత్సంబంధాన్ని కలిగి ఉంటారని మనం జీవనంలో చూస్తూ ఉంటాం. సో బైబిల్లో మనం చూసినప్పుడు పురుషులే కాదు, స్త్రీలే కాదు, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు నమ్మకంగా తన కోసం జీవించినప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి ఆయన వాళ్ళ కోసం చాలా కార్యాలు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. నమ్ముని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్పిన విధానం బట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. ఆయన కోసం నిలబడిన ప్రతి ఒక్కరి కోసం ఆయన నిలవబడడాన్ని మనం చూస్తూ ఉంటాం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క పనుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నదాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మరి ఈ లోకపు ఐహిక విచారంలో పడిపోయినప్పుడు ఈ లోకంలో ఉన్నదంటే మనకి శరీరాశ నేత్రాశ జీవడం మనకి తెలిసినప్పటికీ వాటి కోసం మనం వెంపర్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆ తీగలు మరి అవి చిగుర్చకుండా చనిపోతూ ఉన్నాయని దేవుడు చూస్తూ ఉంటాడు. సో 49 ఆదికాండంలో మనం చూసినట్లయితే 22వ వచనంలో కూడా యేసేపు ఫలించడి కొమ్మ, ఓటి యొక్క ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించింది. దేవునిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనం ఫలించేవారిగా ఉంచుతాడు, ఏ విధంగా మనం ఫలిస్తాము. మనకున్న సమస్యలు మనం ఏమీ చేయలేదు, మనకి ఏం జరిగినప్పటికీ దేవుడు మన కోసము అక్కడ నిలువబడి ఉంటారని యెహోవా మీకు ఇచ్చు రక్షణను ఊరక నిలిచింది చూడుడి అని మోషే తన యొక్క బిడ్డలతో ఇశ్రాయేలు అందరికీ ఏ విధంగా అయితే చెప్తున్నాడో యెహోవా మీకు ఇచ్చు రక్షణను ఊరక నిలిచింది చూడుడి. యెహోవా నీకు ఇచ్చు రక్షణను, యెహోవా ఏ విధంగా నీ సమస్యల్ని సాల్వ్ చేస్తున్నాడు అనేది మీరు అలాగ ఊరకన నిలిచింది చూడుడి. దేవుడు ఏ విధంగా తన యొక్క చేతిని అడ్డుపెట్టి తన యొక్క హస్తాన్ని అడ్డుపెట్టి మిమ్మల్ని ఏ విధంగా స్వస్థపరుస్తున్నాడో చూడండి. దేవుడు తను ఏర్పరచుకున్న వారిని ఏ విధమైనటువంటి స్థితిలో ఉంచుతాడో మనకు తెలుస్తూ ఉంటుంది. మనము మన యొక్క జీవితాన్ని ఆయనకి ఇవ్వక చాలా సమస్యల్లో మనం ఉంటూ ఉంటాము. ధైర్యంతో పోరాడుతూ ఉన్నప్పుడు లేదంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుడు నా కోసం, నేను దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు, నేను దేవుని కోసం నిలబడితే దేవుడు నాకు ఏం జరగకుండా చూస్తాడో అనే నిశ్చంతత దేవుడు మనకిస్తాడు. దాన్ని మనం ఏ విధంగా మలుచుకుంటున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనేది దేవుడు ప్రతిసారి మనతో చెప్తూనే ఉంటున్నాడు. ప్రతిసారి మనతో మాట్లాడినప్పుడు చెప్తూనే ఉన్నా సరే మన యొక్క జీవితాలు
మన యొక్క చెవులు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాయా లేదా? మన యొక్క హృదయం దాన్ని గ్రహిస్తుందా లేదా? దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి మనము మారుతున్నామా లేదా? మన యొక్క జీవితాన్ని మార్పు దిశగా పయనింపచేస్తున్నామా లేదా? ప్రతిసారి సమస్య వస్తూ ఉంటే మనకు నిరాశ నిస్పృహ అనేది తప్పకుండా వస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా దేవుని కోసం మనం నిలబడటం, దేవునిలో మనం ఉండటం, అది దేవునికి కావాల్సిన విషయం. మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఆయన మాటలు సత్యము. ఆ సత్యమైన మాటల్ని దేవుడు ఏ విధంగా మరి చూస్తూ ఉంది. ఆయన ద్రాక్షారసము గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే కనుక, ద్రాక్షారసము సమృద్ధికి ఎక్కువ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన కనుక ఆయనలో మేము ఉంటే కనుక సమృద్ధి అనేది మనకి ఉంటుంది. ద్రాక్షారసము క్షీర ద్రాక్షారసము అని పరమగీతంలో దేవుడు మనకు ప్రేమలేఖ రాశాడు. ఆ ప్రేమలేఖలో ఆ ద్రాక్షారసము లేదంటే ఒక స్త్రీతోటి ఒక సంఘాన్ని పోల్చుతూ ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తూ ఉంటే కనుక ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు, ఎంతగా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని ప్రేమించడం అనేది ఒక మాట చాలా సింపుల్గా మనకు ఉంటుంది. కానీ మనం బ్రతికే 78 సంవత్సరాలు, 70-80 లేకపోతే ఇంకా బలం ఉంటే ఎక్కువ, అన్ని సంవత్సరాలు కూడా దేవుల్లో నమ్మకంగా జీవించడం అనేది చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ ఆ కష్టాన్ని దేవుల్లో పెడితే మనం ఇష్టంగా ఆయనలో జీవించగలుగుతాం. దేవుడు మనం ప్రేమిస్తే ఆయన మనకి ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు లేదా ఎన్ని టెస్టులు పెట్టినా సరే మనం దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓటమి లేనివాడు, ఆయనకు ఓటమంటూ లేదు. మన ఈనాడు చాలా విషయాల్లో ఓడిపోవడానికి కారణమే మనకు సరైన అవగాహన లేకపోవటం, దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధంగా గ్రహించకపోవటమే. దేవుని యొక్క వాక్యాన్ని మనము దేవుడు ఎలా చెప్పాడో అలా గ్రహిస్తే మద్యముతో మత్తులై ఉండకడి అని అంటాడు. ద్రాక్షారసం అధికంగా తాగొద్దు అని అంటాడు. అలాగే ద్రాక్షారసము జబ్బు గల వారికి ఇవ్వమని కూడా దేవుడే చెప్తాడు. మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉంటుంది. సామెతలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 30వ వచనంలో ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడకను గిన్నెలో తల్లల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. ద్రాక్షారసము దేవుడు ద్రాక్షారసంతో దాన్ని పోల్చుకున్నప్పుడు, లేదంటే మనం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించినప్పుడు, ఆయన యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనం త్రాగుతున్నప్పుడు, ఆయన శరీరము రొట్టెగాను ఆయన రక్తము ద్రాక్షారసంగాను మనం త్రాగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని మలిచిన విధానం మనం చూస్తాం. ఆయన శరీరాన్ని మనం తింటున్నాము, ఆయన రక్తాన్ని మనము త్రాగుచూ ఉన్నాము. ఇక్కడ ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము అధికముగా త్రాగు వారికి శ్రమ. అదే ద్రాక్షారసములో లేదా ద్రాక్షాబలిలో మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. సో 2 విధాలుగా వాక్యము 2 అంచులను ఖడ్గము అని దేవుడు ఏ విధంగా అయితే చెబుతున్నారు, 2 విధాలుగాను ఆ వాక్యం మనల్ని పరిశోధిస్తూ ఉన్నదాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే సామెతలు 24వ అధ్యాయం 24వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచికలదు కదా, తేనె పట్టి తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. జ్ఞానం సంపాదించుకోమని దేవుడు అనేక విధాలుగా చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే కనుక, ఆ జ్ఞానము లేక ప్రవర్తించే వాళ్ళే ఈ లోకంలో మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆ జ్ఞానము మనకి చాలా అవసరము అని దేవుడు చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 25వ అధ్యాయం సామెతలు 16వ వచనంలో మనం చూసినట్లయితే, తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము, అధికంగా త్రాగిడి అలా కక్కివేయలేము. తేనె తినమంటున్నారు, తాగమంటున్నారు, అధికంగా తాగితే కక్కి వేస్తావు అని కూడా దేవుడే మాట్లాడుతూ ఉన్నాను మనం చూస్తాం. మరి జుంటితాళ్ళ కంటే మధురమైన ఆయన యొక్క వాక్యాన్ని మనం రుచించినప్పుడు అది మన కడుపుకి తేనె కంటే మధురంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు అది ఎలాగ ఫలిస్తుందో అనేది కూడా
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని మనం చూస్తూ ఉంటాము. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఆయనతో బలవంతులుగా ఉండాలి. మరి బలవంతులుగా ఉండాలి, దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. మీరు బహుగా ఫలించు వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించాలి అని అంటే కనుక ఏ విధమైన జీవితాన్ని మనం జీవించాలి? బహుగా ఫలించుట అంటే ఏంటి? బహుగా ఫలించడానికి మనకు దేవుడు చూపించే మార్గాలు ఏంటి? ప్రతి విషయంలో కూడా దేవుని ముందు పెట్టుకొని మనం జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క గుణగణాలు మనం చూస్తూ ఉంటే కనుక, యేసుక్రీస్తు యొక్క గుణగణాలు మనం ఆలోచిస్తే కనుక, ఆయన తన యొక్క జీవితాన్ని ఎంతగా తగ్గించుకున్నాడు. హెబ్రీ పత్రికలో రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే, శరీరధారైన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవాడికి ప్రార్థనలు యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న ఆయన అంగీకరింపబడింది. ఆయన కుమారుడిని తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ప్రతి విషయంలో కూడా యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, ఆయన్ని దగ్గరగా చూసిన యోహాను ఆయన గురించి ఎంతో విశదీకరించి రాయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎంతో విశదీకరించిన విధానంలో ఆయన యొక్క గుణగణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తన శిష్యుల కోసం ప్రార్థించడం, తన శిష్యుల గురించి గోడమైన అంశాలతో కాకుండా క్లియర్గా చివరిలో మాట్లాడటాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. మీకోసం నేను ప్రార్థించాను, సాతాను మిమ్మల్ని ఎత్తుకొని పోకుండా, మిమ్మల్ని చెరపట్టకుండా మీకోసం నేను ప్రార్థించాను, మిమ్మల్ని దేవునిలో ఉంచాను అని మరి 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన మనకి చూస్తూ ఉంటాం. మనం ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు శ్రమలు పడ్డారు కాబట్టి మనం ధైర్యంతో కృపాసనం యొద్దకు చేర్చడానికి, లేదంటే ఆయన వేడుకోవడానికి ఆయన ఒక మార్గాన్ని చూపించడానికి మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా వెళ్ళిన కనుక మనం ఏ విధంగా ఆయన మార్గంలో వెళ్ళాలో అది కూడా ఆయన మనకి చూపించారు. ఎన్నో శ్రమలు పడితేనే కానీ ఈ లోకంలో దేవునిలోకి రాను. శ్రమలు లేకుండా, లేదా కష్టాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా దేవుని యొద్దకు చేరడం అసాధ్యము అని దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి నిరూపిస్తూనే ఉన్నది. క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాము అని అంటే మరి ఇరుగు మార్గంలో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఇరుగు మార్గంలో వెళ్ళటానికి చాలా పోరాటాలు ఉంటాయి. నన్ను గురించి జనులు మిమ్మల్ని నిందించి హింసించి లేదా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆ ఇరుగు మార్గంలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలన్నింటినీ కూడా ఓర్చుకొని దేవుని మార్గంలో నడిచిన వారు మాత్రమే బహుగా ఫలిస్తారు. మరి దేవుడు తన గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఈ హెబ్రీ పత్రికలోనే మనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉండేది. ఆయనకి మన శ్రమలు తెలియనివి కాదు, ఆయన కూడా కష్టాలు పడ్డారు కాబట్టి ఈ లోకానికి వచ్చి మన శ్రమలు, మన కష్టాలు, మన దుఃఖము, మన కన్నీరు తెలియని కాదు. అయినప్పటికీ ఆయన యొక్క జీవితంలో ఆయన ఏదైతే విధేయత నేర్చుకున్నారో, ఆ శ్రమల ద్వారా విధేయతని నేర్చుకున్నారో, అట్టి విధానమైనటువంటి విధేయతని దేవుడు మనం కూడా చూపించాలని కోరుకుంటున్నాను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. తండ్రి మహిమపరచబడాలి అని అంటే కనుక ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయనలో మనం వేరుపారి ఉండాలి, ఆయనలో మనం తీగలుగా ఉండాలి. మనకు వచ్చే సమస్యలు కానీ, లేదంటే మనం చెడిపే తీగలు కానీ దేవుడు బయట పారవేసి అగ్నిలో కాల్చివేయును అనే మాటని అక్కడ స్పష్టంగా తెలుపుతున్నారని మనం చూస్తూ ఉంటాము. మరి దేవుని యొక్క జీవితాన్ని మనం జీవించాలి అని అంటే కనుక ఎట్టి జీవితాన్ని మనము ఆ విధంగా ఆయన యొక్క ప్రేమని తెలుసుకొని జీవించాలి అనేది మనం దేవుడు చాలా విషయాల్లో చెప్తూ ఉంటారని మనం చూస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో దేవుడు మనకి కొన్ని సందర్భాల్లో మనం పడే వాటిని బట్టి చెప్పడాన్ని కొన్ని దృష్టాంతాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రేమ మరణమంతా బలవంతమైనది కాబట్టి దేవుడి కోసం మనం చనిపోవాలి. ఈర్ష పాతాళం అంతా కఠోరమైనది అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి సౌలు యొక్క జీవితంలో తన రాజుగా దేవుడు ఎన్నుకున్నప్పుడు ఈర్షతోటి దావీదుని చంపాలని తను ఎంతగా కోరుకున్నాడో మనం చూస్తూ ఉంటాం. సౌలు యొక్క జీవితంలో దేవుడు తను ఎంతగానో సింహాసనం వరకు చేర్చినప్పటికీ తన పాతాళానికి వెళ్ళిపోవడానికి కారణం ఆ యొక్క ఈర్షని
తను ఎక్కువ సాధన చేయడానికి మనం చూస్తూ ఉంటాము. మరి దేవుని యొక్క ఆత్మ విడిచినప్పుడల్లా దురాత్మతలోకి ప్రవేశించడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను దేవుని యొక్క మార్గంలో జీవించిన వారికి అట్టి విధమైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. అట్టి విధంగా దేవునిలో ఉన్న వాటిని బట్టి ఇచ్చిపడే వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో సౌలును దావీదును చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుని యందు నిలిచి ఉండటం అంటే అది సాధ్యమైన విషయము, అంతేకాకుండా అసాధ్యమైనది కూడా. దేవునిలో లేని వారికి అది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని కోసం ప్రయాసపడటం అంటే అది చిన్న విషయమేమి కాదు. దేవునిలో ప్రయాసపడటం అంటే చాలాసార్లు మనకి చాలా కష్టం అనిపించే మన వాక్యం వినడం కంటే దాన్ని ప్రాక్టికల్గా మన జీవితాల్లో చేసినప్పుడు చాలాసార్లు మనం అన్ని జనులతో ఉంటూ ఉంటాం, అన్ని జనులతో జీవిస్తూ ఉంటాం, దేవుని ఎరుగని ప్రజలతో మనం ఉంటూ ఉంటాం. వాళ్ళందరిలోనూ మనం ఉంటూ ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఎలా ఉండాలి, ఖచ్చితత్వంతో ఎలా ఉండాలి, దేవుని నామాన్ని ఎలా ప్రకటించాలి, మనం ఏమి ప్రకటించక్కర్లేదు. మన యొక్క ప్రవర్తనే వారికి మనం క్రైస్తవులుగా చూపిస్తుంది. మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మనం వాళ్ళతో పాటు నడుస్తున్నామా లేదంటే వారికి దూరంగా ఉంటున్నామా? లోకంలో ఉంటూ లోకానికి దూరంగా ఉండటం అని అంటే చాలా కష్టతరమైనది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే దేవుడు మీతో పాటు రాడు. దేవుడు మీతో పాటు రావాలి అంటే వాళ్ళెవ్వరూ మీతో ఉండరు. లోకంతో మనం స్నేహం చేసినప్పుడల్లా సరే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. లోకానికి దూరంగా ఉండటం అని అంటే చాలా కష్టతరమైన విషయం. అయినప్పటికీ దాన్ని సాధన చేసే వారికి అది మంచి ఫలములను ఇస్తుంది. దాన్ని సాధన చేసిన వారికి, ఆయనలో నిలిచి ఉన్న వారికి, దేవుని లోకముల కంటే ఎక్కువగా ప్రేమించే వారికి అది ఎంతో మంచి జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఎన్నోసార్లు మనం చూస్తూ ఉన్నప్పుడు మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకునేది. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే మన జీవితంలో మనకు చాలా ఉంటాయి. మన పనులు, మన కుటుంబము, ఇంకా ఎన్నో విధాలుగా మనం చేసే పాత్రలు అన్నిటిలో సైతము దేవునితో నీకున్న సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. అది నీకు కావాల్సినది. అది యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకునేను. మరియా ఎటువంటి ఉత్తమమైన దాని అంటే దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని మాటలు వినటానికి, దేవుని మార్గంలో నడవటానికి, దేవుడు ఎప్పుడు ఏది చెప్తే అది చేయటానికి. దేవుడు ఏం చెప్పాడు అని అంటే నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. నా మాటలు ఏంటి, దేవుని యొక్క మాటలు ఏంటి, దేవుడు మనల్ని ఏమని నిలిచి ఉండమన్నాడు. ఆయన అడిగేది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు కానీ సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నుంచి మిమ్మల్ని బయట పడవేసే వాటిగా ఉండాలి. లూకా సువార్తలోనే మనం చూస్తే దేవుడు మనతోటి మాట్లాడిన విధానాన్ని కొన్ని విషయాల్లో మనకి తెలుస్తూ ఉంటాయి. మంచి సమరయుని కథలో దేవుడు మనకి ఏదైనా గాయమైనప్పుడు ఎలాంటి కట్టు కట్టాడు అనేది మనం ఇక్కడ చూస్తే ఆయన ఒలివల నూనెయు ద్రాక్షారసం, ఇక్కడ నూనె అని ఉంది, నూనెయు ద్రాక్షారసంతోనే ఆయన గాయాన్ని కట్టడాన్ని మనం చూస్తూ ఉంటాము. సో గాయాన్ని కట్టి ఆయన మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆయనే గాయం చేస్తాడు, ఆ గాయాన్ని ఆయనే కట్టుకడతాడు. మనల్ని కష్టాలలో గుండా దాటిస్తూ, కష్టాల వెంబడి కష్టాలు వచ్చినప్పటికీ ఆయన మనతో పాటు నడుస్తూ వాటిని మనం ఎలా ఎదుర్కొంటున్నామో అనేది ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉండే ఆయన. సో మనము దాన్ని దాటుతున్నామా లేదా, ఆయన్ని నిరాశపరుస్తున్నామా, లేదంటే మన యొక్క నిట్టూర్పులతోటి ఇశ్రాయేలు ఏ విధంగా అయితే సడుగుతూ ఆయన ఎన్నోసార్లు సహాయం చేసినప్పటికీ ఏ విధంగా అయితే ఆయన బాధ పెట్టారో అలాంటి బాధను మనం పెడుతున్నామా? మంచి సమరయుడు యేసుక్రీస్తు ఆయన మనకి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో ఆదుకుంటున్నారు అనేది దేవుడు మనకి నేర్పించే పాఠం. ఈ లోకంలో మనము ఏ పాత్రలో ఉన్నప్పటికీ ఆ పాత్రకి మనం న్యాయం చేయాల్సిన వారంగా ఉన్నాము. ఆ పాత్రలో మనము జీవిస్తూ ఉన్నాము కాబట్టి దేవునికి నమ్మకమైన బిడ్డలుగా, లేకపోతే దేవునికి నమ్మకమైన భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఏ విధంగా అయితే ఉంటున్నాము.
చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ తీగల గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎంతో ప్రేమగా మనం బ్రతిమాలుకుంటూ ఉంటారని మనం చూస్తూ ఉంటాం. కానీ చివరిలో ఆయన వచ్చే విధానము పద్మసింహం వలె ఆయన ఉగ్రుడై వస్తాడని మనకు తెలిసినప్పుడు ఆయన మనం ఏ విధంగా అయితే పరీక్షిస్తున్నాము, పరిశోధిస్తున్నాము అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో చాలామంది స్త్రీల గురించి, పురుషుల గురించి, వారు చేసిన కార్యముల గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం ద్వారా వాళ్ళు చేసిన సమస్త కార్యాలను మనం చూస్తాము. విశ్వాసం ద్వారా అనేకమైన స్త్రీలు దేవునిలో నమ్మకస్తులుగా ఉండి అనేకమైన విధాలుగా దేవుని వెంబడించిన వాళ్ళుగా కూడా ఉంటారని మనం చూస్తూ ఉంటాము. తీగలు ఏ విధంగా ఉండాలి? ద్రాక్షారసములో, ద్రాక్షావల్లిలో ఫలించడి పువ్వులు కాయలు కాసే విధంగా మంచి సువాసన వెదజల్లేవారిగా, క్షీర ద్రాక్షారసముగా మంచి సువాసన వెదజల్లేవారిగా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుని యొక్క ఇంపైన మాటల్ని మన యొక్క జీవితాల్లో, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో పెట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటాము? మరేలాగా మనం ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన యొక్క జీవితాలు అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటాయి. మన యొక్క జీవితాల్లో అందరూ మనల్ని చూడాల్సిన అవసరం లేదు, దేవుడు మనం చూస్తే చాలు. మన యొక్క జీవితాలు దేవునితో ఒక సత్సంబంధము, దేవుని ప్రేమిస్తూ ఉంటే కనుక మనం ఈ లోకాన్ని ఏమీ పట్టించుకోం. మన ఈ లోకంలో ఎలా ఉంటున్నామనేది కూడా మనం అంతగా ఆలోచించాం. ఎందుకంటే దేవునితోటి మనం నడుస్తూ ఉన్నాం. హానోకు దేవునితో నడిచి మరి ఈ లోకం నుంచి ఎలాగైతే వెళ్ళిపోయాడో దేవునితో ఉన్న సంబంధము, దేవునిలో ఉన్న ఆయుష్టము, దేవుడు మనుషులను ప్రేమించి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడింది, మీరు నాలో నిలిచి ఉంటేనే తప్ప నాకు వేరుగా మీరు ఫలించలేరు అనే మాటను కూడా దేవుడు స్పష్టంగా చెప్పడాన్ని మనం చూస్తుంటాం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి ధన్యత ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి మనమేం నేర్చుకున్నాము, మనమేం ప్రాక్టికల్గా ఉంటున్నాము ఆ నిజంతో మీరు సహవాసం చేసినప్పుడు ఒక ఖచ్చితత్వం, మోమాటం గలవారై ఉండకూడదు, మోమాటం లేని వారిగా దేవుడి బిడ్డలుగా దేవుడు మీలో ఆ ధైర్యాన్ని, ఆ బలమును నింపేవారిగా ఉండండి. దేవుడు బలవంతుడు కనుక మీరు బలం కలిగి జీవించండి. సంకీర్తన 26లో దేవుడు చెప్పిన విధానం బట్టి మనం చూస్తే కీర్తన 26 ఆయన మనల్ని ఎలాగ జీవించాలో మనకి తెలియపరుస్తూ, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషులని నా చేతులు కడుపును, నీ ఆశ్చర్య కార్యములను వివరించును. దేవుడు ఇంత స్పష్టంగా మనకు చెప్తున్నప్పుడు మనకి చెడ్డ మాటలు కానీ లేకపోతే మంచి ఆలోచనలు ఎందుకు రావట్లేదు అని మనం ఆలోచిస్తే, మనము సాంగత్యం ఎవరితో చేస్తున్నాము, ఎటువంటి వారితో సాంగత్యం చేస్తున్నాము, ఆయా టైంలో మనం ఆ యొక్క సందర్భాన్ని దాటేయడానికి దేవుణ్ణి పక్కన పెడుతున్నామా లేకపోతే దేవునిలో ఉంటూ ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం. దేవుని యొక్క ఆశ్చర్య కార్యంలో మనం వివరించడానికి దేవునిలో ఖచ్చితత్వము, ఒక నిబద్ధత, ఒక మంచి విధానం మనం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు కనుక, మరి ఈ జెండర్ డిస్క్రిప్షన్ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒక స్త్రీగా మిమ్మల్ని దేవుడు మలిస్తే ఆ స్త్రీగా, ఒక పురుషునిగా మిమ్మల్ని ఉంచితే ఆ పురుషునిగా దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అట్టి విధమైనటువంటి కరుణా కృప కూడా ఎవరిని కరుణించునో వారిని కరుణించును, రోమాపత్రికలో దేవుడు చెప్పిన విధానంగా ఎవరిని కనుకరించునో వారిని కనుకరించును, ఎవరిని శాపంగా ఉంచును వారిని శాపంగా ఉంచును. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో మీరు సరైన విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి ఈ కొద్ది మాటలు దేవుడు పిలుచున్నాడు.